హలో, ఈరోజు స్పెషల్ కందా కోడిగుడ్ల పులుసు. దానికోసం నేను కోడిగుడ్లను ఉడకబెట్టుకుంటున్నాను. ఇందులోకి మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, 3 యాలకులు, కొద్దిగా అనాస పువ్వు, కొన్ని లవంగం మొక్కలు, అలాగే 2 నుంచి 3 స్పూన్ల వరకు నువ్వుల్ని వేసి మెత్తని పొడిలాగా చేసుకోండి. ఇది బాగా మెత్తగా పొడి అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిని కూడా వేసి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే ఎగ్స్ ప్లేస్లో వంకాయలతో రీప్లేస్ చేసుకోవచ్చు. మొత్తం కూర అంతా సేమ్ ప్రాసెస్. ఎగ్స్ బదులు వంకాయల్ని వేపించుకుంటారు అంతే. నేను తీసుకున్న కందకి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. సో మొక్క వచ్చిన భాగాన్ని కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. మనం కావాలి అంటే ఇంట్లోనే ఆర్గానిక్గా ఇవి మట్టిలో పాతి మళ్ళీ కందని పెంచుకోవచ్చు. కందని కట్ చేసుకునే ముందు చేతికి కొంచెం నూనె కానీ చింతపండు పేస్ట్ కానీ బాగా అప్లై చేసుకుని కట్ చేసుకోండి. ఎందుకంటే కందలో ఉండే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ వల్ల చేతులకి తగిలినప్పుడు కొంచెం దురదగా అనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కందని దానిపైన ఉన్న తోలు మొత్తం పీలర్తో తీసేసిన నైఫ్తో తీసిన ఈజీగానే వచ్చేస్తుంది. మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. జనరల్గా పులుసు పెట్టుకున్నప్పుడు ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని మంచినీళ్ళలో వేసుకొని ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకొని అలాగే 10 నుంచి 20 వరకు జామ చెట్టు ఆకుల్ని వేస్తున్నాను. ఇలా జామ చెట్టు ఆకుల్ని వేసి కందని ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే దురద కలిగించే నేచర్ జామ ఆకుల వల్ల న్యూట్రలైజ్ అయ్యి దురద లేకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ముక్క మరీ మెత్తగా అవ్వకుండా ఉడికేలాగా చూసుకోండి. కంద ముక్కలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అన్నిటినీ వడగట్టి ముక్కల్ని సెపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి జామాకులన్నిటినీ తీసేసి పడేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి సరిపడా నూనెని వేసుకొని ఇందులో ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని కొద్దిగా పసుపు ఉప్పు వేసి వేపించుకుంటున్నాను. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని వంకాయల్ని గుత్తి వంకాయ స్టైల్లో కట్ చేసుకుని వేసుకోవచ్చు. వంకాయల్ని కూడా వేపించుకొని కోడిగుడ్లు లాగే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా కోడిగుడ్లు అన్నీ బాగా వేపించుకున్న తర్వాత అదే నూనెలో కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు, 6 నుంచి 7 వరకు చీల్చిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపించుకోండి.
3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు వేపించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉడకపెట్టుకున్న కంద ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు, ఉప్పు, కారం అంతా ముక్కల్ని పట్టే అంతవరకు కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకొని అలాగే 2-3 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటున్నాను. ముక్కలు ములిగే అంతవరకు నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఇందులోనే 2-3 స్పూన్ల వరకు బెల్లం పొడిని వేసుకుంటున్నాను. ఒకవేళ స్వీట్ ఇష్టం లేదు అని అనుకుంటే ఈ ఆప్షన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపిన తర్వాత ఇందులోనే వేపించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలిపిన తర్వాత ఒకవేళ ఉప్పు, కారం ఏమన్నా పడతాయి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఇలా కూర అంతా దగ్గరికి వచ్చి పైనకి కొంచెం నూనె తేలినట్టుగా వస్తుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే కంద కోడిగుడ్ల పులుసు రెడీ. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఎలాంటి కూరలోకైనా వేడి అన్నంలో కొద్దిగా కూర వేసుకొని 1/2 స్పూను నెయ్యి వేసుకొని తింటే ఆ కూర రుచే వేరు. నాకైతే చాలా నచ్చింది. ఈ బిజీ లైఫ్లో పడి టైం లేకపోతే ఎలా వండాలో తెలియకో కొన్ని కూరగాయలని వండుకోవడమే మానేసినట్టున్నాము. హోప్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా తెలుసుగా ఏం చేయాలో, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.